శ్రీరామనవమిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా శ్రీరామ భక్తులు కూడా ఇటు శ్రీరాముని దర్శించుకు కూడా ఆలయాల కొడుకు వడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అది సుభాష్ నగర్ వద్ద కిలారంలో రామాలయం వద్ద ఉన్నాము. రామాలయం వద్ద కూడా ఉదయం నుంచి కూడా ఈ శ్రీరామ సందర్భంగా కూడా ఆలయంలో కూడా భక్తులు కిక్కిడిసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఆ శ్రీరాముని కళ్యాణాన్ని దర్శించి తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. వేరేడికి మరుచుకుందాం. చెప్పండి, ఆలయ శ్రీరామ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము అంటే కార్యక్రమాలు ఈ సంవత్సరం అంటే మేము పవిత్రోత్సవంతో స్టార్ట్ చేశాము. ఈ ఆలయానికి పవిత్రోత్సవ కార్యక్రమం జరిగింది 12 సంవత్సరాల తర్వాత. చాలా వైభవంగా చిన్నజీఆర్ స్వామి వారు వేయించేశారు, దేవనాథ స్వామి వారు వేయించేశారు. దాని తర్వాత బంగారు పాదుకలు అయోధ్యకి ఏవైతే వెళ్తున్నాయో అవి మా దగ్గర గుడి మందిరంలో 2 రోజులు ఉన్న తర్వాత తీసుకెళ్లారు. దేశంలో యాత్ర భాగంగా ఫస్ట్ మన దగ్గరకు వచ్చింది. నిజామాబాద్ ఇందూరులో రామాలయంకి రావడం జరిగింది. కార్తీక మాస కార్యక్రమాలు, తర్వాత ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. తర్వాత ఇలాగే ప్రతి కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం. ఇలాగైతే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రాముడిది జరిగిన రోజు కూడా మేము ఇక్కడ చాలా వైభవపేతంగా జరిగింది. అనుకోని విధంగా భక్తుల తాకిడి జరిగింది మందిరంలో. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మేము మన ఇందూరు నగరంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామ మందిరంని ఇక్కడ రామవారి సీతారామ కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపించడానికి అన్నీ తగిన ఏర్పాట్లు చేశాము. ఈరోజు ఒక 2-3 వేల మందికి భోజన సదుపాయం కూడా మేము కల్పించడం జరిగింది. సో అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రత్యేక ఎలాంటి కార్యక్రమం మీరు చెప్పండి మేడం. శ్రీరాముని మీరు వీక్షిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇక్కడ? శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ సుభాష్ నగర్లో బ్రహ్మోత్సవాలు బాగా రంగంగా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యం అంతా కూడా చాలా చక్కగా సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న 14th నుంచి 20 వరకు కూడా ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి. సుభాష్ నగర్లో పబ్లిక్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ వివాహ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. ఒకటే చెప్తున్నా, శ్రీరామనవమి ఇప్పుడు జన్మ సందర్భంగా కూడా శ్రీరాముని కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవంగా కొనసాగుతామని చెప్పి దీనికి సంబంధించి కూడా దీనిపై మాట్లాడడానికి ఆలయ కమిటీ మరో వైస్ చైర్మన్ అడిగి మనసుకున్నాం. చెప్పండి, ఇటు శ్రీరామనవమి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎంతమంది భక్తులు వస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై శ్రీమన్నారాయణ. నా పేరు శంకర్ రెడ్డి, ఆలయం గౌరవ అధ్యక్షుడిని. ఇక్కడ ఎల్లవేళలా ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ 10 ఇయర్స్ నుంచి అయితే రామభక్తి ఎక్కువ జరిగింది కనుక ఎప్పుడైతే ఇప్పుడు శ్రీరాముని అక్కడ అయోధ్యలో కూర్చుండబెట్టడం జరిగిందో అప్పటి నుంచి మాత్రం భక్తజనులు శ్రీరామునిపై భక్తి ఎక్కువ పెంచుకొని ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 days నుంచి కూడా ఈ ఎల్లుండి వరకు రథోత్సవం ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ పట్టాభిషేకం ఉంటుంది. ఈ అన్నిటి కార్యక్రమాలకు కూడా ఆలయ కమిటీ మెంబర్లు మేమందరం కలిసి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ అనుకో, పోలీస్ బందోబస్తు అనుకో, ఆలయంలో అర్చకులను కూడా 16 మందిని పెట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన ఈ దేశంలోనే ఒక విధమైన అర్చకులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది కనుక ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్కన ఇక్కడ దానకర్తలు కూడా ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి కూడా కిష్టారెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయనతో మీ K6 ఛానల్ వాళ్ళు కూడా దానిలో ఉండి ఈ అన్నదాన కార్యం నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, శ్రీరాముని దయతోని ఈ భారతదేశం సుఖశాంతం ఉండాలని నేను రామాలయం గౌరవ అధ్యక్షుడు మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రధానంగా ఒకటి చెప్తారు. 7 రోజుల పాటు ఇటు శ్రీరామ వేడుక కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన అర్చకులను కూడా తీసుకొచ్చి ఇక్కడ శ్రీరాముల కళ్యాణం కూడా ఇటు అంగరంగ వైభవంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. చూడొచ్చు విజువల్స్ కూడా శ్రీరాముడి సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ కొనసాగుతాయి.
రోహిత్యుల మధ్యలో కూడా అనేక మంది ఇటు శ్రీరామ భక్తుల మధ్యలో కూడా ఆ రాముని కళ్యాణోత్సవం కూడా ఈ శ్రీరామ రోజు కూడా అత్యంత కీలకమైన ఘట్టం కూడా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ అత్యుత్తమ ఘట్టాన్ని అపూర్వ ఘట్టాన్ని కూడా చూసేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా బాగా చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పవచ్చు. కెమెరా నేపాల్తో నవీన్, ANN న్యూస్, నిజామాబాద్ జిల్లా.